వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏఐసిసి కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మార్పు, మంత్రివర్గంలో మార్పులు, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే రాష్ట్ర ముఖ్య నేతలు మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. మంత్రివర్గంలోకి మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 4గురిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకటి శ్రీహరి, ముదిరాజులతో 4గురికి చోటు దక్కనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పిసిసి అధ్యక్ష పదవిలో బీసీల నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.